ప్రాబ్లం చెప్పుకోవడానికి వచ్చారు కదా కేటీఆర్ దగ్గరికి. మీ ప్రాబ్లమ్స్ ఏంటి, మీ డిమాండ్ ఏంటి? మా డిమాండ్ కార్మికులకు ఏవైతే ప్రామిస్ చేసినాయో ఆ అమలు చేయమంటున్నాం. శ్రమకు తగ్గ ఫలితాన్ని ఇవ్వమంటున్నాం. మాకు జీతాలు పెంచాల్సినవి పెంచమంటున్నాం. దాన్ని తక్షణమే అమలు చేయమంటున్నాం. మాకు కావాల్సింది జీతాలు పెరగడం, దాని గురించి అడుగుతున్నాం. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో బాగా ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి కదా ఆటో డ్రైవర్లు అది అని చెప్పేసి. ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు అంటే ఇప్పుడు ఇమీడియట్లీ ఏదో ఒకటి, ఇప్పుడు ఇది అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు లోన్లు అని లేకపోతే ఆటోలు ఒక ఫైనాన్స్లో తెచ్చుకొని కట్టుకొని ఇల్లుని భార్యని పిల్లలు పోషించుకునే స్థితి ఆటో వాళ్ళది. ఏకదమ్న ఇది పెట్టే వరకల్లా వాళ్ళకు ఎక్కడ ప్యాసింజర్స్ దొరకక, వాళ్ళకు ఆటో నడవకపోవడం వల్ల పాలసీ ఏదైతే మంత్లీ ఇన్కమ్ ఏదైతే రాక, ఆ ఆటో ఫైనాన్స్ కట్టక అక్కడ ఫైనాన్సర్తో ఇబ్బందులు, ఇట్లా ఇంట్లో కుటుంబ బాధ్యతలు ఇబ్బందులు, అప్పులు తెచ్చి ఇన్ని రోజుల్లో అయితే గటాంచిన తర్వాత అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా ఎమ్మడదలిగే వరకల్లా ఏటు చూసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు వీళ్ళ బలస్మరణ అంటే అతనే ఇక నేను ఉండి ఏం చేసేదని ఇబ్బందులు పడి ఆత్మహత్యలు చేసుకుంటూ అట్లా ఆత్మహత్యలు అయితే చేసుకోవద్దు, గుండె ధైర్యం చేసుకొని ఉండాలని మాత్రం మనం తరఫున అందరికీ కూడా భరోసా ధైర్యం చెప్తూనే ఉన్నాం. అయినా కానీ కొంతమంది కంట్రోల్ చేయలేకపోతున్నాం వాళ్ళకున్న సిచ్యువేషన్ కనుక. రేవంత్ రెడ్డి గారే దీనికి ఇప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ఏదైనా చేయగలిగితే ముఖ్యమంత్రిగా ఆయనే చేయాలి. కాబట్టి తక్షణమే ఇట్లాంటివి జరగకుండా అందరికీ భరోసాగా బాధ్యతగా ధైర్యం ఉండేటట్టు వాళ్ళకి ఏదన్నా ఒక రకంగా చెప్పి ఆయన దాన్ని కంట్రోల్ చేయాలి, వాళ్ళకు భరోసా కలిగియాలని మాత్రం మీ మీడియా ద్వారా రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. మీరు కేటీఆర్ మీటింగ్లో మొత్తంగా లైక్ గత పాలన బాగుంది, కేసీఆర్ పాలన బాగుంది, ఇప్పుడున్న ప్రస్తుతం రేవంత్ రెడ్డి పాలన బాగాలేదు, చాలా ఇబ్బందికరం అవుతుంది అని చెప్పారు కదా. అది ఓపెన్ సీక్రెట్, అది మనం కాదు పబ్లిక్ అనుకుంటున్న సీక్రెట్. నేనేమన్నా ఫ్రీ బస్ అనేది రాష్ట్ర అభివృద్ధి కాదు, అభివృద్ధి కావాలి, డెవలప్మెంటేషన్ కావాలి. మనం అనేది ఏంటంటే ఏదైనా ఒక జీతం అయితే పెరగాలి, ల్యాండ్ కొంటే పెరగాలి, చదువు వస్తే ఉద్యోగాలు రావాలి, అది డెవలప్మెంట్ అంటారు. కానీ ఏదో ఉచిత పథకాలు ఇస్తే డెవలప్మెంట్, తెలంగాణ డెవలప్మెంట్ కాదు. గతంలో కేసీఆర్ గారు భరోసా బాధ్యత ఒక డైనామిక్ ఎట్లా ముఖ్యమంత్రిగా ఉండే అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడ్డాడు, దేశాలకు ఆదర్శంగా నిలబడ్డాడు. కేటీఆర్ గారు దేశాలకు ఆదర్శంగా నిలబడ్డాడు. తెలంగాణ పోతే అభివృద్ధిలోకి పోతాం, మనం కూడా డెవలప్మెంట్ అవుతాం అనే ఆశతోటి వాళ్ళు వచ్చారు. ఇప్పుడు అటువంటిది లేకుండా పోయింది. ఇప్పుడు నా సుతరాగా నా ప్లాట్లు అప్పుడు కొన్న 100 గజాలు కొనుక్కుంటే ఇది అమ్ముదామంటే నేను కొన్న పైసలు కూడా వచ్చేలేని పరిస్థితి. అది డెవలప్మెంట్ ఎట్లా అవుద్ది? ఎకరం జాగా అప్పుడు అమ్ముకుంటే అది ఎకరం అమ్ముకుంటే పెళ్లి చేసే పరిస్థితి, ఇప్పుడు ఎకరం అమ్ముకునే పెళ్లి చేసే పరిస్థితి లేదు. ఇంకెక్కడ అభివృద్ధి? ఇట్లా ఉంటే అన్నీ కుంటిపడిపోతున్నాయి. దాని మీద ఆయన దృష్టి పెట్టాలి. ఎందుకు రేట్లు ఎందుకు పడిపోతున్నాయి, వీళ్ళకు ఇట్లా జీవితాలు ఎందుకు ఆగమవుతున్నాయి? మరి నేను ముఖ్యమంత్రి కూడా అట్లా జరిగితే నాకేం పేరు వస్తుంది? అట్లా జరగకుండా అన్నింటిలో అభివృద్ధి ప్రదంలో ముందుకు వెళ్తే మంచిగా. అది పక్కకు పెట్టి ఎంతసేపు వేరే పాలిటిక్సే మాట్లాడుతున్నారు తప్ప ఈ డెవలప్మెంట్ అనేది మర్చిపోతున్నారు. ఆయన కూడా తెలుసు. నాకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు స్వయాన ఆయనే నేను రియల్ ఎస్టేట్ ఏజెంట్ అన్నాడు. ఆ రియల్ ఎస్టేట్ ఏజెంట్గా చేసిన ఆయనకు భూముల ధరలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా రేవంత్ రెడ్డి గారికి తెలియదా? రేవంత్ రెడ్డి గారికి అన్నీ తెలుసు. కానీ ఇంకెప్పుడు చేస్తాడు, అసలు ఏం పాలసీ తీసుకొస్తాడు, ఎప్పుడు డెవలప్మెంట్ చేస్తాడు అనేది మన అందరం ఆలోచనతో ఉన్నాం. ఇప్పటికి మాత్రం 101% ఒక 30-40% లెస్ అయిపోయినాయి. ప్రతిదీ లెస్ అయిపోయింది. మరి దానికి ఎవరేం చేయాలి? ఇంకోటి, కేటీఆర్ గారు మీ అందరికీ ఒక కోరిక కోరారు, అందరు కలిసికట్టుగా పని చేద్దాం, పార్టీని ముందరు తీసుకోబోదాం అని చెప్పేసి ఇవన్నీ మాట్లాడారు. మీరు ఖచ్చితంగా మొత్తం ఉంటారా? 101% కేటీఆర్ గారు ఏదైతే ఆదేశాలు ఇస్తారో, కేటీఆర్ గారు ఏ విధంగా అయితే మాకు గైడ్ చేస్తారో, మా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన గైడెన్స్ పరంగా, మా బీఆర్టీ ఇచ్చిన గైడెన్స్ పరంగా బరాబర్ అందరం కలిసికట్టుగానే ఉంటాం, కలిసికట్టుగానే పోరాడతాం. ఆయన ఇచ్చిన హామీలు రాబట్టుకునేందుకు మా విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. అప్పటికి కూడా లేకపోతే గద్దె దింపుతాం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేసుకుంటాం.